ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు తలబడితే అభిమానులకు అంతకు మించి కిక్కే ఉంటుంది. అందులోనూ ఇయర్ ఎండింగ్ క్రిస్మస్ హాలిడేస్ ఇక వేరే చెప్పాలా. పైగా మ్యాచ్ జరుగుతుంది భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య, అది కూడా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో. ప్రతి మ్యాచ్ రసవత్తరమే. అందుకే బాక్సింగ్ డే టెస్టుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో గత రికార్డులన్నీ గల్లంతయ్యాయి. గెలిచే అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉండడంతో సోమవారం ఒక్కరోజే 66,000కు పైగా ప్రేక్షకులు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కు తరలి వచ్చారు. దాంతో మెల్బోర్న్ టెస్టుకు హాజరైన మొత్తం ప్రేక్షకుల సంఖ్య 3,50,000 దాటింది. తద్వారా 4వ టెస్ట్ కొత్త రికార్డులు సృష్టించింది. దిగ్గజ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ క్రికెట్ ఆడుతున్నప్పుడే ఈ సంఖ్యలో జనం స్టేడియాలకు పోటెత్తేవారు. 1937 యాషెస్ సిరీస్ సందర్భంగా ఈ ఫీట్ పీక్స్కు చేరుకుంది. ఈ టెస్టుకు 3,50,535 మంది హాజరై అత్యధిక మంది హాజరైన బాక్సింగ్ డే టెస్టుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. తాజాగా భారత్ ఆసీస్ మ్యాచ్కు అంతకు మించి 165 మంది ఎక్కువే హాజరై ఆ రికార్డును బద్దలుగొట్టారు. ఇక సోమవారం టికెట్ రేట్ను 10 ఆస్ట్రేలియన్ డాలర్లకు కనీస మొత్తానికి నిర్ణయించడం కూడా కలిసొచ్చింది. ఈ టెస్ట్ తొలి రోజున అత్యధిక సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. ఏకంగా 87,242 మంది ప్రేక్షకులు మైదానానికి వచ్చారు. రెండో రోజు 85,147 మంది, మూడో రోజున 83,073 మంది హాజరవ్వగా ఆదివారం అకస్మాత్తుగా ఈ సంఖ్య 43,067 మందికి పడిపోయింది. అయితే చివరి రోజు 51,371 మంది హాజరవడంతో పాత రికార్డు బద్దలైంది. ఒక టెస్టులో అత్యధిక మంది హాజరైన రికార్డ్ మన దేశంలోనే జరిగింది. 1999లో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్కు 4,65,000 మంది హాజరవడంతో ప్రపంచ రికార్డు నమోదైంది. ఇప్పట్లో ఈ రికార్డును దాటడం అసాధ్యమే. మెల్బోర్న్ టెస్ట్ ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడానికి భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ ఆటగాడు శామ్ కోన్స్టాస్ మధ్య జరిగిన గొడవే కారణమని చెప్పొచ్చు. ఈ గొడవ జరిగిన మరుసటి రోజు ఆసీస్ మీడియాలో వచ్చిన కథనాలు ఆసీస్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయని చెప్పుకోవాలి. మొత్తం మీద మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.